ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. వైసీపీకి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి కమలం బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే హస్తిన కమలనాథులతో చర్చలు జరిపినట్లు సమాచారం. నిజానికి అందరిలో ఒకటే ప్రశ్న, అందరిలో ఒకటే కుతూహలం. ఆయన ఎందుకు సడన్ గా రాజీనామా చేశారు? విజయసాయి హీట్ వికెట్ పై వైసీపీతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు జోరుగా చర్చించుకున్నారు. వీసా దారేటు అంటూ మాట్లాడుకున్నారు. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి ఏటు, ఆయనకు చంద్రబాబు, పవన్తో దోస్తాన ఉంది. చంద్రబాబు ఏమో బంధువు, పవన్ ఏమో స్నేహితుడు. జగన్ వదిలిపెట్టేది లేదంటున్నారు కూటమి సర్కారు నేతలు. అందుకే టైం చూసుకుని విజయసాయిరెడ్డి జారుకుంటున్నారా? కేసులకు భయపడే విజయసాయి రాజీనామా చేశారా? బీజేపీ పెద్దలతో ఉంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నారా అంటే అవునని అంటున్నారు ఆయన సన్నిహితులు. బీజేపీ పెద్దల ఆశీస్సులతో గవర్నర్ అవుతారని, గవర్నర్ పోస్టు కోసమే విజయసాయిరెడ్డి రిజైన్ చేశారనే చర్చ సాగుతోంది. రైట్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ రమేష్ అందిస్తారు. రమేష్, విజయసాయిరెడ్డి కమల గూటికి చేరుతారనే కూడా చర్చ జరుగుతుంది. దాంతోపాటు గవర్నర్ అవుతారనే పోస్టు కోసమే విజయసాయిరెడ్డి రిజైన్ చేశారనే చర్చ కూడా సాగుతుంది. ఎలా చూసుకోవచ్చు? ఏదైతే మరి అనిల్, ఏదైతే మన ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త పరిణామం చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల మాజీ ఎంపీ, వైసీపీ కీలక నేతగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి జనవరిలో రాజీనామా చేశారు. రాజీనామా చేసినటువంటి సమయంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని వేడటానికి ప్రధాన కారణాలు ఏంటి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి, అదేవిధంగా చంద్రబాబుకు ఉన్నటువంటి సంబంధాలపైన కూడా ఆయన మీడియా ముఖంగా కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తర్వాతే మరి రాజీనామా చేశారు. ఎంపీ పదవికి వైసీపీ పార్టీకి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన పూర్తిగా వ్యవసాయానికి అంకితం అవుతానని విజయసాయిరెడ్డి స్పష్టం చేసినప్పటికీ కూడా ఈ రోజు మరోసారి బీజేపీలోకి వెళ్తాడనేది కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి మార్పులు పునరావృతమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో కూడా ఆయన టచ్ లోకి వెళ్ళాడని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల సిట్ కార్యాలయానికి ఆయనకి విచారణకు వచ్చినటువంటి సమయంలో కూడా మీడియాతో ఆయన హాట్ కామెంట్ చేశారు. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి సాక్షి ఛానల్లో ఆయన పైన చేసినటువంటి ఏదైతే వ్యవసాయానికి పూర్తిగా పరిమితం అవుతాడని చేసినటువంటి వ్యాఖ్యలు, సాక్షిలో చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన తీవ్రంగా తప్పు పట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి రాకూడదు అనే ఎక్కడ ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు స్వీకరిస్తే ప్రజలు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని కోరితే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాననేది కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరతాడని ఒక ఊహాగానాలు వస్తున్నటువంటి సమయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా కొంత బలం చేకూరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ జనవరిలో రాజీనామా చేసిన తర్వాత ఎక్కడ కూడా ఆయన మీడియా ముఖంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి ఆయన మొన్న సిట్ కార్యాలయానికి వచ్చినటువంటి మాటలు ఇప్పుడు కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కీలక పదవి, గవర్నర్ పదవి ఇస్తారా లేదా బీజేపీ అగ్రనేతలు ఏ విధంగా మరి ఆయనకి ఎలాంటి బాధ్యతలు చేపడుతారు? ఒకవేళ పార్టీలో చేరిన తర్వాత మరి ఇప్పటికే ఆయన వైసీపీలో కీలక నేతగా, ఎందుకంటే వైసీపీ పార్లమెంటు వ్యవహారాల ఇన్ఛార్జ్ గా కేంద్రంలో చక్రం తిప్పినటువంటి విజయసాయిరెడ్డి అటు మోదీతో అటు అమిత్ షాతో కూడా మంచి సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్తాడనేది కూడా మనకి దాదాపు ఖరారైనట్లు మనకు తెలుస్తుంది. అయితే దీంతో ఏదైతే బీజేపీలో పదవి ఇస్తారా లేదా పార్టీలో, ఏపీకి సంబంధించినటువంటి పార్టీలో ఒక కీలక వ్యక్తిగా ఉంచుతారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే మనం ఒక్కసారి విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా రాజకీయాలని దూరంగా ఉండేసి కేవలం వ్యవసాయానికి అంకితం అవుతున్నటువంటి విజయసాయిరెడ్డి కరెక్ట్ గా నెలలు గడవక ముందే ఈ రోజు మరోసారి పార్టీలోకి వెళ్తాడని ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తుంది. ఆల్మోస్ట్ బీజేపీతో చేరతాడనేది కూడా మనకి కన్ఫర్మ్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే రాజకీయ నాయకులు మాట్లాడినటువంటి మాటలు ఏ ఒక్కరు కూడా పూర్తిగా కూడా అది ఒక పూర్తిగా స్టాండ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఏపీ రాజకీయాల్లో మనకి కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆయన చాలా కీలకంగా మాట్లాడారు. ఎందుకంటే నెల్లూరు ఆయన ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అదేవిధంగా జగన్ ఏదైతే ఆస్తుల వివాదానికి సంబంధించి కూడా ఏటు ముద్దాయిగా ఉన్నటువంటి
నేపథ్యంలో అనేక ఆర్థిక వ్యవస్థలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఎటు ముద్దాయిగా అటు విపక్ష నేతలు ఏదైతే మరి వైసీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి బీజేపీలో చేరిన తర్వాత ఏ విధంగా ముందుకు సాగుతారు, మరి ఆయన ఏదైతే మరి వ్యవసాయానికి పూర్తిగా అంకితమైనటువంటి నేపథ్యంలో మరి వ్యవసాయానికి సంబంధించి మరి పూర్తిగా వ్యవసాయంలోకి అంకితం అవుతారని ఒక ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో వ్యవసాయాన్ని ఎందుకు వదిలిపెట్టి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాడనేదే ప్రజల $1 మిలియన్ ప్రశ్న. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ చాలా కీలకమైన ఏదైతే పదవి కట్టబెడుతుందనేది ఒక ఊహాగానాలు అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల అమిత్ షాతో పాటు వైజాగ్ ఆయన నెల్లూరు సొంత జిల్లా అయినప్పటికీ కూడా వైజాగ్ లో ఆయన అనేక రాజకీయ నాయకులతో, అనేక పార్టీ నేతలతో కూడా సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో తరచుగా వైజాగ్ లోనే మకాం ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కొంతమంది వైసీపీ మాజీ నేతలతో కూడా టచ్ లో ఉన్నాడని తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ బీజేపీలోకి వెళ్తే వైసీపీకి సంబంధించినటువంటి నేతలను కూడా మరి బీజేపీలోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఒక నేత పార్టీలోకి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయన నుంచి ఎలాంటి పార్టీకి ప్రయోజనాలు ఉంటది, ఒకవేళ పదవి కట్టబెడితే ఏ విధంగా బీజేపీకి అనుకూలంగా పనిచేయగలరనేది కూడా ఒక అంచనా ఉండేటువంటి అవకాశం. ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించినటువంటి మాజీ నేతలను కూడా బీజేపీ బాట పట్టించాలనేది కూడా ఒక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా మరి పార్టీలో ఎప్పుడు వెళ్తాడు, ఏదైతే మరి ఒక మాజీ ఎంపీగా రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో మరి ఆయన రాజ్యసభ సీటు కూడా ఖాళీ అయినటువంటి నేపథ్యంలో దాన్ని కూడా భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రాజ్యసభ మళ్ళీ తీసుకుంటాడనేది అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా ఎక్కడ కూడా రాజ్యసభ తీసుకునే ప్రశ్న లేదని కూడా మరి విజయసాయి రెడ్డి స్పష్టంగా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తే కనుక ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త మార్పులు ఉండేటువంటి అవకాశం. ఇప్పటికే వైసీపీ పూర్తి స్థాయిలో మరి అనేక దెబ్బల మీద దెబ్బలు పడుతున్నటువంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తే మరికొంత మంది నేతలు వైసీపీ మాజీ వారిని కానీ వైసీపీ కీలక నేత బీజేపీలోకి రైట్. థ్యాంక్ యూ రమేష్.